హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంటు ఎలా తీసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే మనకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు బ్యాంకుకి వెళ్ళి లోన్ యొక్క స్టేట్మెంట్ కానీ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ కానీ తీసినప్పుడు 350 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అలా ఛార్జ్ చేయకుండా మన మొబైల్లోనే ఆ స్టేట్మెంట్ను ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికోసం ముందుగా మీరు మీ యొక్క గూగుల్ బ్రౌజర్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్ SBI.SBI అని సెర్చ్ బార్లో టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది, లాగిన్ చేయండి. తర్వాత కంటిన్యూ టు లాగిన్ చేయండి. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్, కింద క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్కి, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా, ఈ 3 గీతల పైన ప్రెస్ చేయండి. మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్స్ అనే బటన్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ అకౌంట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయండి. అకౌంట్ స్టేట్మెంట్ అంటే మళ్ళీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంటు, దాని లోన్లు ఎన్ని ఉన్నాయో వాటి అకౌంట్ అన్నీ కనిపిస్తాయి. మీ యొక్క ఏదైతే స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్ తీసుకునే అకౌంట్ లోన్ను సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ బై డేట్, బై మంత్, లాస్ట్ 6 months అని కనిపిస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్ అని కనిపిస్తుంది. మీరు డేట్ నుంచి డేట్ వరకు తీసుకోవాలనుకుంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు తీసుకోవాలనుకుంటున్నారో ఆ డేట్ను సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం 12 నెలల వరకు మాత్రమే డేట్ సెలెక్ట్ చేసుకోండి. 12 నెలల చొప్పున మన బ్యాంక్ అకౌంట్ యొక్క మొత్తం స్టేట్మెంట్ కూడా తీసుకోవచ్చు. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డౌన్లోడ్ ఇన్ PDF ఫార్మాట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత గో ఉంది కదా, కింద గో బటన్ను ప్రెస్ చేయండి. గో బటన్ ప్రెస్ చేయగానే స్టేట్మెంట్ మనకు డౌన్లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా సెండ్ చేయాలనుకున్నప్పుడు పైన 3 చుక్కలు ఉంటాయి. ఆ 3 చుక్కలపై ప్రెస్ చేసి వాట్సాప్లో, టెలిగ్రామ్లో సెండ్ చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మన యొక్క స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.